ఇక కాంగ్రెస్ సర్కార్ అసమర్థ విధానాలను ఎండగడుతూ డిఆర్ఎఫ్ సిబ్బంది బుద్ధభవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ బుద్ధభవన్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు ఒకేలా అందేలా ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా డిఆర్ఎఫ్ లోని 1100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బంది ఉందో గత ప్రభుత్వంలో జిహెచ్ఎంసీలోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఉద్యోగస్తుల్ని హైడ్రా పేరుతో వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న 2 సంవత్సరాలలో వాళ్ళకు ఉద్యోగాలతో పాటుగా ప్రమోషన్స్ వస్తాయని ఒక ఆశ చూపెట్టారని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ 1100 మందికి సంబంధించింది అందరికీ ఒకేలా జీతాలు ఉండాలనే ఒక దానితో కూడా జీవో తీసుకొచ్చారు. 1272 జీవో ప్రకారం జీతాలు తగ్గిస్తూ కూడా ఆగస్టులో విడుదల చేశారని చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు వాళ్ళకు వచ్చే తక్కువ మోతాదులో వచ్చే జీతాలను తగ్గిస్తూ వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అవుతుంది కూడా ధర్నాపై రోడ్డుపైకి వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనతో పాటుగా ఇక్కడ ఉన్నారు. బ్రదర్, చెప్పండి, మీకు జీవో 1272 ప్రకారం జీతాలు తగ్గించారని చెప్తారు. దాన్ని అంటే అసలు ఏ ఉద్దేశంతో జీతాలు తగ్గించింది గవర్నమెంట్? ప్రభుత్వం ఈరోజు ఎంప్లాయీస్ని అట్లా కాకుండా హైడ్రాలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాకు జీతాలు పెంచేది పోయి ఈరోజు తగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏమో చాలా ఆకాశాన్ని అంటున్నాయి. ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ ధరలు, అదే కాదు గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు ఏమో బాగా పెరుగుతున్నాయి. మా వేతనాలు ఏమో చాలా తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎంప్లాయీస్ని తగ్గించే పనిలో చెప్పకనే పని చేసే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం పూనుకుంటుంది. అట్లా కాకుండా అనేక సార్లు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విపత్తులు వచ్చినా ఎండకు వానకు తడిసి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నటువంటి మాకు ఈరోజు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరికాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ ఎంప్లాయీస్ తప్పకుండా ఉద్యోగ భద్రత కల్పించాలి, తగ్గించిన వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న, చెప్పండి, గత ప్రభుత్వంలో మీరు జాయిన్ అయ్యారు, అప్పటి నుంచి మీకు జీతాల విషయంలో కానీ ఏమైనా తగ్గింపు ఉందా? ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నారు? మన కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు మంచిగానే ఉన్నాయి. జీతాలు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చినాకనే జీతాలు తగ్గినాయి. ఇప్పుడు జియో అంటారు. జియో అంటే ఈశ్వదీప్ సార్ ఉన్నప్పుడే మాకు జీతాలు సరిగ్గా వచ్చినాయి. ఇప్పుడైతే జీతాలు వస్తలేవు. 3 నెలలే కంపల్సరీ జీతాలు రాక. ఓకే, అంటే అన్న చెప్పండి, ఇప్పటికి మీ జీతాల విషయంలో 5,000 మార్చిలకు 7,000 తగ్గిస్తా అంటారు, అది నిజమేనా? ఏమో తెలియదు. బడ్జెట్ లేదు అని మాత్రం అంటున్నారు. బడ్జెట్ మాత్రము ఈ ఇయర్ హైయెస్ట్ పెట్టుకున్నారు. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు. ఇంతకుముందుకేమో 2 లక్షల కోట్లు 2,70,000 కోట్లు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించినారు. ఇప్పుడు 3 లక్షల కోట్లు పెట్టుకున్నప్పుడు ఎందుకు అవుతలేదు? అటువంటప్పుడు ఎందుకు ఎక్కువ మందిని తీసుకున్నారు? ఇప్పుడు జియో నెంబర్ 46 నుంచి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగం కావాలని చెప్పేసి వాళ్ళని తెచ్చి ఇందులో పెట్టినారు. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? వాళ్ళు శిథిలమైపోవాలన్నా? ఇంట్లో ఫ్యామిలీస్ ఏమైపోవాలి? ఉప్పులు, పప్పులు, రేట్లు, గ్యాస్లు, అన్ని కరెంటు బిల్లులు అన్నీ ప్రతి ఒక్కటి ఏమో కట్టేది మాత్రం తీసుకుంటున్నారు. ట్యాక్సులు కూడా తీసుకుంటున్నారు. మాకు ఎందుకు శాలరీలు ఎందుకు తక్కువ చేస్తున్నారు? అసలు పెంచాల్సింది పోయి శాలరీలు తక్కువ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అది మేము అందుకోసమే రోడ్డెక్కి పోరాటం చేస్తున్నాము. అన్న చెప్పండి, దాదాపు మీకున్న జీతాలలో డ్రైవర్ కార్ నుంచి డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మార్షల్స్ అందరికీ కూడా జీతాలు తగ్గించినట్టుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మీరు ధర్నాకు దిగారు. రేపటి నుంచి కార్యాచరణ ఏంటి? సార్, మేము గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ గంగాధర్. హైడ్రాలో డిఆర్ఎఫ్ రెస్పాన్స్ ఫోర్స్లో ఒక నెంబర్ని. ఏంటంటే ఇప్పుడు ఉన్న జీతాలు తక్కువ చేయడం కాకుండా టైమింగ్ పడకుండా జీతాలు తక్కువ చేయడం. మాకు ఇంతకుముందు ఏంటంటే 20,000 చేంజ్ వచ్చే ఉండే, అది ఇందులో ఇప్పుడేమో 17,000 వస్తున్నాయి. చాలామంది ప్యూర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నివాసం ఉండి ఇక్కడ డ్యూటీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండాలంటే మినిమం 30,000 ఉండాలి. జీతాలు పెరగాలని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు 8 అవర్స్కి మేము 12 అవర్స్కి 16 అవర్స్కి డ్యూటీ చేస్తున్నాం. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. టోల్ గేట్లు, ట్యాక్సీలు అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు 24 గంటలు డ్యూటీ చేసి పబ్లిక్కి సేవ చేసే వాళ్ళకు మాకు జీతాలు ఎందుకు పెరగాలని మేము ధర్నాగా దిగినాం సార్. ఇది ఎందుకంటే కమిషనర్ సార్ దాకా వెళ్ళింది, రేవంత్ రెడ్డి సార్ దాకా వెళ్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు, కానీ మా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే నమ్మకంతో ఉన్నాం సార్. అతను చేస్తే ఎందుకంటే బిల్లులు శాంక్షన్ కాలేదో ఏమైనా తెలియదు, కానీ రేవంత్ రెడ్డి సార్ చేస్తారని మేము కోరుకుంటాం సార్. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. కాకపోతే హైడ్రా మీద ఒక చిన్న కన్ను పెడితే బాగుంటుంది, జీతాలు పెంచితే కూడా బాగుంటుంది ఆశిస్తుంది.
చెప్పండి, దాదాపు ఇక్కడ ధర్నాకి వచ్చే పరిస్థితి హైడ్రాలో ఇప్పుడు డిఆర్ఎఫ్ రిస్క్ ఆపరేషన్ చేసి విపత్తులో చేసేది వాళ్ళు ఈరోజు రిస్క్ ఆపరేషన్ చేయకుండా ఇక్కడ ధర్నా కూర్చున్న పరిస్థితులు వచ్చినాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అన్న మేము అందరికీ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్తే చెప్తున్నాను. మీ మీడియా కూర్చొని ధర్నా చేయడానికి కారణం ఒకటే రీజన్ అన్న, మాకు జీతాలు తక్కువైపోయినాయి. ఎందుకు తక్కువైనాయి అనేది మాకు తెలియదు వాస్తవానికి. 2018లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఈవీడిఎంలో ఒక వింగ్ తీసుకొచ్చి అప్పుడున్న విశ్వజిత్ ఐపీఎస్ కంపార్టీ సారు ఈ డిఆర్ఎఫ్ సంస్థని తీసుకొచ్చి ఒక వింగ్ తయారు చేసి మమ్మల్ని ఎంప్లాయీస్గా తీసుకున్నాం, డ్రైవర్గా తీసుకున్నాం. ఇంతకుముందు రిమైనింగ్ కొన్ని సంవత్సరాల నుంచి చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఎంప్లాయీస్గా డ్యూటీ చేశారు. అయితే మా డ్యూటీ ఏంది, ఎమర్జెన్సీ డ్యూటీ మాది. ఎమర్జెన్సీ డ్యూటీ అన్నప్పుడు మేము ఏం చేయాలి, ఎమర్జెన్సీ పనులు చేయాలి. అయితే మాతోటి ఇప్పుడు ఏం చేపిస్తారు అంటే మోరీలు తీపిస్తారు. ఓకేనా, మోరీలు తీపిస్తున్నారు. చెట్లు కట్ చేయాల్సిన బాధ్యత మాది, చెట్లు కట్ చేస్తున్నాము. ఫైర్ కంప్లైంట్లు వచ్చినా మేమే పోతున్నాము. ఓకేనా, మొన్న జరిగిన ఎస్ఎల్బిసి టన్నెల్లో మేము ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నామో అంతమంది ఎంప్లాయీస్ ఏమో రోజుకి 2000 చొప్పున ఇస్తా అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తే, సరేలే మనం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు 2000 ఇస్తా అంటే ఇంత న్యాయం జరుగుతుంది కదా, మనం కూడా వర్క్ చేస్తున్నాం కదా డిపార్ట్మెంట్లో అని చెప్పేసి ఊకొని ఎస్ఎల్బిసి టన్నెల్కి ప్రాణాలు అడిచేదలు పెట్టుకొని పోయినామన్నా. మేము 28 రోజులు డ్యూటీ చేసినామన్నా. అక్కడ డ్యూటీ చేస్తే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నా మాకు. ఎందుకు ఇవ్వలేదన్నా? 14 కిలోమీటర్లు లోపలికి పోవాలి ట్రైన్ల జర్నీ, 1.5 అవర్ జర్నీ అన్న. మాకు ఆక్సిజన్ లేదు, ఏం లేదు. మేము ఎట్లా బతకాలన్నా? మొన్న డ్యూటీలో ఇంజూర్ అయింది, ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు. 3 నెలల నుంచి నిన్నే కాక మొన్న వచ్చిన హైదరాబాద్కేమో కొత్త జీతం ఇచ్చి ఎక్కువ జీతం ఇచ్చారు, మాకేమో పాత జీతం 17,000 జీతం ఇస్తే నా భార్య పిల్లలు ఎక్కడ పోవాలన్నా? కూరగాయల మార్కెట్ పోతే వారానికి 2,000 రూపాయలు అవుతాయన్న, రూమ్ రెంట్ 6,000. ఇక్కడనే అయిపోయింది కదా జీతం. ఇంకా మేము ఎట్లా బతకాలన్నా? మళ్ళీ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నామన్నా, మా పాత జీతం ఏదైతే ఉన్నదో మా జీతం మాకు సార్ వాళ్ళు దయచేసి ఇవ్వండి. మీకు ఒక 1 అవర్కి ఎక్స్ట్రా పని కావాలంటే మేము 100% ఎఫర్ట్ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే డెడ్ బాడీలు పడ్డా మేమే వచ్చి చేస్తున్నాం, వర్షాలు మోరీలు చేయాలన్నా మేమే చేస్తున్నాం. ఇన్ని పనులు మేము చేసినప్పుడు, గవర్నమెంటే మీ చేతులు ఉన్నప్పుడు, ఆ హ్యాండ్ ఓవర్ల కమిషనర్ సార్ హెడ్ ఉన్నప్పుడు ఒక జీతం ఇంకా పెంచే ఉద్దేశం ఉంటుంది కదా, తగ్గించే ఉద్దేశం ఎక్కడైనా ఉంటుందా అన్న? మీరు ఒక్కసారి న్యాయం చేయండి. ఒక్క రోజుకి 1 అవర్కి నాకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఎంతనా 17,000 రూపాయలేనా? ఇప్పటివరకు ఏ ఆఫీసర్ నాకు ఇవ్వలే. నేను ఎట్లా బతకాలన్నా? నేను చెప్పు, ఎట్లా బతకాలా? నేను చేయరినా కూడా నా భార్య పిల్లలు ఇంటికి అడిచి పెట్టుకొని బాధలున్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ధర తిరిగినాం. ఈ 8 ఏళ్ళ 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా మేము బుద్ధ ముట్టడి చేయలేదు. మేము ఏ రోజు కూడా యూనిఫామ్ వేసుకొని ఇక్కడ కూర్చోలేదు. ఇప్పుడు కూర్చోడానికి గల కారణం ఏంటంటే మాకు జీతాలు తక్కువైనాయి, మా జీతాలు మాకేయండి. మీరు ఏ వ్యవస్థ, ఒక ఆఫీసర్ ప్యాకేజీ 1,00,000 రూపాయలు జీతం ఉంటే ఆ సార్కి 10,000 రూపాయలు జీతం తగ్గిస్తుంటే ఆ సార్ ఊకుంటాడా? ఊకోడు కదా. మరి మా మధ్యతరగతి కుటుంబాలు మా మధ్యతరగతి కుటుంబాలలో మా జీతాలు ఏదైతే ఉన్నాయో మా జీతాలు మాకేయండి. దయచేసి దండం పెడుతున్నా సార్, మీ మీడియా మిత్రులకు కానీ ఆఫీసర్లకు కానీ ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి. మాకు ఇప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ లేవు సార్. మీరు చెప్పండి సార్, ఎవరికైనా ఏ ఉద్యోగం చేస్తే ఇన్సూరెన్స్లు ఉంటాయా ఉండవా సార్? ఇన్సూరెన్స్ ఉంటాయి, మరి మాకెందుకు సార్ ఇన్సూరెన్స్ లేవు? చేసేదేమో యూనిఫామ్ ఫోర్స్లో డ్యూటీ. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, అరే మావాడు మంచి యూనిఫామ్ ఫోర్స్లో డ్యూటీ చేస్తున్నాం అనుకుంటారు, కానీ చేసేదేమో లోపల జరిగేదేమో ఇది సార్. మాకు ఇంత ముందుకు కమిషనర్ సార్ తోటి అడ్మినిస్ట్రేషన్ని కలిసినాం సార్. కలిసినప్పుడు మాకేం చెప్పారు, మీకు జీవో ప్రకారం జీతాలు ఇస్తాము, మేము ఇంకా పెంచుతాం కానీ తగ్గియమని చెప్పేసి కమిషనర్ సార్ హోదాలో సారే చెప్పింది సార్. అలాంటప్పుడు మేము నమ్మాలి అవుతా సార్? నమ్మినాం. నెల పోయింది, 2 నెలలు పోయింది, వర్షాకాలం అయిపోయింది, ఇంకెప్పుడు సార్ మాకు జీతాలు వేసేది? ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతం పడేది మాకు. ఇప్పటికి ఇవాళ ఎన్నోసారి సార్ 15వ తారీఖు ఇవ్వాలి. ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు. మేము బతకాలన్నా సావాలా, లేకపోతే ఇన్న అనుకుంటే బస్ అని ఎక్కిరు సార్ నా మీద. మేము ఇంతకు మంది కోసం మేము ఒక్కడే వస్తాం. మళ్ళీ నేను మాట్లాడే మాట ప్రతి ఒక్కటి నేను అబద్ధం చెప్పిన మాట కాదు సార్, నిజం చెప్తున్నాం. మేము మా కడుపు కాలి ఇవాళ రోడ్డు మీకు వచ్చాం. 2018 నుంచి వెళ్ళి ఇక్కడ కూర్చోలేదు, ఇప్పుడు కూర్చున్నామంటే కారణం ఏంది? హైడ్రా మంచి డిఆర్ఎఫ్ లేకపోతే హైడ్రా సంస్థ అనేది లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి పేరు వేయడానికి కూడా మా అందరి 2,000 మంది ఎంప్లాయీస్ మేము మీడియా మిత్రులకి అందరికీ కోరుకునేది ఒక్కటే, సీఎం సార్ గారు, కమిషనర్ సార్ గారు, మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మా పాత జీతాలు ఏదైతే ఉన్నాయో మా జీతాలు మాకేయండి. మేము ఎంత పనైనా చేస్తాము, ఎంత రిస్క్ అయినా చేస్తాము, మాకు ఇన్సూరెన్స్లు ఇప్పేయండి, మాకంటూ ఒక ప్రూఫ్ చూపించండి, ఒక జీవో తీసుకురండి. మాకు అవసరమైతే వీలైతే పర్మనెంట్ చేస్తారా, లేకపోతే జీతాలు పెంచుతారా, పెంచండి. కానీ ఉన్న జీతాలు మాత్రం తగ్గించి మా బతుకులు మాత్రం దయచేసి కొట్టకండి సార్. ఇది ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాం, అదే మాట్లాడుతున్నాం సార్. చెప్పండి, ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు చర్చలు ఆల్రెడీ పైన అధికారులు మాట్లాడుతున్నారు, దాన్ని ఏమంటున్నారు? అధికారులు ఏం మాట్లాడతలే. అధికారమైన మా అడ్మిన్ సార్ వచ్చారు, అడ్మిన్ సార్ వచ్చి చెప్పారు, మేము వచ్చి శాలరీస్ దేముందో చేస్తాము, మీరు లేవండి అన్నారు. లేవండి అంటే ఎట్లా లేచిపోతాము? ఇంతకు ముందుకే 2 months బ్యాక్ ఇదే మాట ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అడ్మిన్ సార్ చెప్పారు. అడ్మిన్ సార్ చెప్పినప్పుడు 1 month వచ్చింది, ఎందుకంటే మాన్సూన్ ఉంది కాబట్టి వేశారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తే రాదు. మేము ఇప్పటి నుండి వర్క్ చేస్తున్నామా? కరోనాలో చేసినాము,
ఏదైనా డిజాస్టర్ వర్క్ చేసినాము. బయట డిస్టిక్లలో ఎంత డిజాస్టర్ అయినా, చెట్లు పడిపోయినా ఏం పడిపోయినా మా అప్పుడు 21 టీమ్స్ ఉండే, 21 టీమ్స్ తీసుకొని మేము వెళ్ళి పక్క డిస్టిక్లలో పనిచేసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంది, మా శాలరీస్ కట్ చేస్తే మేము ఎట్లా బతకాలి? నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేసిండు కిరాయోడు. ఇప్పుడు ఏడు ఉండాలి 5,000. దాదాపు వీళ్ళు 2018 నుంచి ఏదైతే డిఆర్ఎఫ్ గత ప్రభుత్వంలో పెట్టిందో అప్పటి నుంచి కూడా పనిచేస్తున్నారు. కాకపోతే వీళ్ళకు సంబంధించిన జీతాలని తగ్గించడంతో పాటుగా రిస్క్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని అన్నింటిలో కూడా మేము విపత్తులను ఎదుర్కొంటున్నాము. ఎస్ఎల్బిసి టన్నుల్లో కావచ్చు, సిగాచి యొక్క ప్రమాద ఘటనలో కావచ్చు, అన్నింటిలో కూడా మేము కష్టపడుతుంటే మా యొక్క ప్రభుత్వం యొక్క జీతాలను ఏ విధంగా తగ్గిస్తుందని కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికీ 3 నెలల క్రితం హైడ్రాకు సంబంధించిన కమిషనర్ కావచ్చు, దానికి సంబంధించిన అడ్మిన్ కూడా ఇస్తామని చెప్పారు. దానికి జీతాలు ఏమీ కూడా తగ్గించము, మీ జీతాలు మీకుంటే అని చెప్పి మాయమాటలు చెప్పి 3 నెలలు గడిపించారు. వర్షాకాలం పోయే వరకు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సేవలు అందించడానికి వాడుకుంటున్నారు తప్పితే వారి యొక్క కుటుంబాల ఆర్థిక పరిస్థితులను కావచ్చు, దాంతో పాటుగా వీళ్ళ జీతాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్తున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, దానికి కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ కూడా దీనిపైన దృష్టి సారించాలని, ఎందుకంటే 3 నెలలుగా జీతాలను తగ్గిస్తామని జీవో రిలీజ్ చేయడము, దాంతో పాటుగా ప్రతి నెల 5,000 నుంచి 7,000 వరకు జీతాలు కట్ చేయడం వల్లనే అందరూ కూడా ఇబ్బందులు పడుకుంటే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.